హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇప్పుడైతే కేక్ చేయడానికి అయితే స్టార్ట్ చేసాం. పిల్లల కోసం అనమాట, చాక్లెట్ కేక్. దీనికోసం అయితే 3 ఎగ్స్ అయితే తీసుకున్నాం. ఇదైతే నేనైతే చేయట్లేదండి, పిలిపిని ఆమె చేస్తుంది అనమాట. మామూలుగా వీడియో తీసుకున్నా. ఇది వచ్చేసి అయితే వెనిలాస్ ఉంటుంది కదండి, అది అంటే ఇదిగోండి చూపించాను కదా, ఇదనమాట. అంటే ఫ్లేవర్ కోసం అనమాట. 1 స్పూన్ అయితే తీసుకున్నాం. అంటే పెద్ద స్పూన్ కదండి, చిన్న స్పూను. వాళ్ళని స్మెల్ కోసం అంటే కొడుగుడ్డు కదా, అందుకని చెప్పేసి. ఇది వచ్చేసి అయితే మా ఇంట్లో కూతురి ఇంట్లో పిల్లలందరూ వచ్చారన్నమాట, వాళ్ళ కోసం అనమాట, చేయడం కోసం. మరి అంటే పెద్దోళ్ళకి కాదు, చిన్న పిల్లల కోసం తీసుకున్నాం. ఇంకా అంటే చెయ్యాలని అనుకోలేదు, సడన్గా స్టార్ట్ చేశారు. సర్లే పిల్లలకి ఇంకా చేద్దామని చెప్పేసి ఇలా స్టార్ట్ చేశారనమాట. దీనికోసం అయితే షుగర్ అండి, 1/2 కప్పు. ఫుల్ కప్ కాదు, 1/2 కప్ అనమాట షుగరు. ఇది వచ్చేసి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ కొంచెం అంటే మేము మెషిన్ యూజ్ చేయలేదండి, హ్యాండ్తోనే మిక్స్ చేసుకున్నాం, అందుకని తక్కువ కాబట్టి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని వచ్చేసి అయితే పక్కన పెట్టుకుని వేరే బౌల్లో అయితే కర్మదైతే స్టార్ట్ చేసాం. ఇక్కడైతే కొంచెం మాట్లాడుకుంటూ చేయడం వల్ల తాతీగా కొంచెం గ్యాప్ వచ్చిందనమాట. ఇక్కడికి వచ్చేసి అయితే అయిపోయింది. ఆ పక్కనే ఫోను లైన్లో పెట్టుకుంది ఆవిడ, అందుకని చెప్పేసి అక్కడ ఇంకా నేను వాయిస్ అయితే తీసేసాను. వాయిస్ తీసేసి నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను అనమాట. ఇది వచ్చేసి అయితే కోకో పౌడర్ అనమాట. కోకో పౌడర్ అందరికీ తెలిసిందే కదండి. ఇది వచ్చేసి అయితే కోకో పౌడర్ అనమాట. ఆల్రెడీ చాలాసార్లు చేశారండి ఇది పిల్లల కోసం. మా ఇంట్లో పిల్లలకంటే చాలా ఇష్టం అనమాట ఇది, అందుకని చెప్పేసి. దీంట్లో అయితే ఫస్ట్ కొంచెం చిన్న మొక్క అయితే మిస్ అయింది. ఫస్ట్ అయితే ఫ్లోర్ తీసుకోవాలండి, అక్కడ ఉంది కదా కప్పు, 2 కప్పులు తీసుకున్నాం ఫ్లోరు. దానికైతే 4 స్పూన్స్ అయితే కోకో పౌడర్ వేసుకున్నాం. ఇది వచ్చేసి అయితే బేకింగ్ పౌడర్ అనమాట. ఎందుకంటే ఆ టైంలో మేడం పిలిచిందంటే అటు వెళ్ళిన, అందుకని చెప్పేసి చిన్నది మిస్ అయింది అనమాట అక్కడ ఫ్లోర్ తీసుకునే దగ్గర. ఇది వచ్చేసి అయితే సాల్ట్ అండి, టేస్ట్కి మన టేస్ట్ తగ్గట్టుగా. ఫ్లోర్ అంటే మైదా పిండి ఉంటుంది కదండి, మన కేక్కి సంబంధించింది అదనమాట. ఇక్కడైతే ఫ్లోర్ అని అంటారు కదా, అదనమాట. ఇది వచ్చేసి అయితే మొత్తం మామూలుగా అయితే మిక్స్ చేసుకోవచ్చండి, మామూలుగా దాంట్లోనే ఒకేసారి మిక్స్ చేసుకోవచ్చు. కానీ ఇవిడి ఎలా చేసింది, సరేలే మనం కూడా చూద్దాం అన్నట్టుగా వీడియో తీసాను అనమాట. అంటే ఎగ్లో ఒకసారి మిక్స్ చేయలేదు, విడిగైతే ఎగ్ ఫస్ట్ మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టి తర్వాత ఈ పౌడర్లన్నీ ఒకసారి మిక్స్ చేసి అప్పుడు దాంట్లో కలిపింది అనమాట. సరేలేండి, ఇది ఆవిడ స్టైల్ అనమాట. అందరూ ఒకే స్టైల్లో చేయరు కదా, ఇవి స్టైల్లో చేసిందండి. ఇప్పుడైతే మిక్స్ చేసుకున్న పౌడర్స్ మొత్తం ఉన్నది కదా, కోకో పౌడర్ మొత్తం అవన్నీ అయితే ఇప్పుడు మనం తీసుకున్నాం కదా ఎగ్, దీంట్లో మిక్స్ చేసుకోవాలి. అంటే ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి, చాలా బాగా. అంటే అసలు ఏం ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. అలా చాలాసేపు మిక్స్ చేయాలండి, చాలాసేపు. అంటే మిషన్ అయితే బాగుండేది, కానీ మేము తక్కువ కాబట్టి మిషన్ అయితే యూజ్ చేయలేదు, హ్యాండ్తోనే యూజ్ చేసాం కాబట్టి చాలా టైం పట్టింది. అందులోకి చాలా హార్డ్గా కూడా అయిపోయిందండి కాసేపటికి, బాగా మిక్స్ చేసేటప్పటికి. ఇదిగోండి ఇలాగైతే బాగా మిక్స్ చేసుకున్నాం. ఈ కేక్ చేసి ఆమె అయితే పిలిపిని, ఆమె ఆల్రెడీ మీకు చెప్పాను కదా స్టార్టింగ్లోనే. అలా కొంచెం కొంచెం వేసుకుంటా బాగా మిక్స్ చేసుకోవాలి దాన్ని, కేక్ టైప్ వచ్చేలాగా. తెలుసు కదా ఆల్రెడీ అందరికీ, అలా వచ్చేలాగా. ఇప్పుడైతే మా చిన్న కూతురు, మా మేడం వాళ్ళ చిన్న కూతురు ఇంట్లో అనమాట ఇది. మొత్తం కూతురు ముగ్గురు అని చెప్పాను కదా చాలాసార్లు మీకు వీడియోలో కూడా. మొత్తం అందరూ వచ్చారన్నమాట. వచ్చిన వలన చాలా అల్లరగా ఉంది, అసలు సౌండ్స్ బాగా మామూలుగా కాదు. ఆల్రెడీ మా ఇంట్లో ఉన్నప్పుడు వీడియోస్లో ఉంటారు, చూసే ఉంటారు మీరు. మా ఇంట్లో పిలిపిన వాళ్ళు మొత్తం అయితే 9 మంది ఉంటారండి. 9 ఏంటంటే 10 మంది ఉన్నారు పిలిపిన వాళ్ళు. మన ఇండియా వాళ్ళు అయితే 2. చూసుకోండి, ఇంకా ఎంతమంది ఒకే చోట ఉంటే ఇంకా ఎంత గోల ఉంటుందో, ఇంకా మామూలుగా ఉండదు. ఇంకా అసలే ఇళ్ళ భాష అసలు వేరేగా ఉంటుందండి, తలపోటు వచ్చేది మాటలకే. ఇంకా వీడియోలు అంత పెడితే ఇంకా ఎందుకు లేని పెట్టలేదు. అయినా కానీ పిల్లలు కూడా ఉన్నారండి, బాగా అలర్ట్ చేస్తున్నారు, అందుకని డిస్టర్బెన్స్గా ఉంటుందని తీసేసాను అనమాట వాయిస్ అంతే. ఇది వచ్చేసి అయితే చూసారు కదా, మొత్తం అంతా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం చాలా హార్డ్గా ఉంది, చాలా సేపు అయితే మిక్స్ చేసింది. అసలే ఏమైతే పైన అసలు చాలా స్లోగా సాఫీగా చేసుకుంటూ వెళ్తుంది అనమాట. అలాంటిది ఇంక ఏం మిక్స్ అయితే ఇంకా అవ్వదండి, ఇంకా ఎన్ని రోజులైనా అవుతుంది అన్నట్టు. ఎప్పుడుకో చేద్దాం.
ఇది వచ్చేసి అయితే చాక్లెటు. మామూలుగా అయితే కాఫీ పౌడర్ కూడా వేసుకోవచ్చండి. కాఫీ పౌడర్ ఉంటుంది కదండి, నెస్కాఫీ అంటే అది బ్లాక్ కాఫీ ఉంటుంది కదా, అది ఒక స్పూన్ వేసుకోవచ్చు. అది కూడా వేసాము, ఇది కూడా వేసారు. అంటే కొంచెం డార్క్, ఇంకా కొంచెం డార్క్ రావడం కోసం అనమాట. ఇదైతే అంతకుముందు అయితే వేరే చాక్లెట్ ఏదో యూజ్ చేసిందంటండి, కానీ ఇప్పుడైతే ఇది కొంచెం ఉంది, ఇది పడేయడం ఎందుకని చెప్పేసి ఇదైతే యూజ్ చేసింది. దీంట్లో అయితే కొంచెం హాట్ వాటర్ వేసి యూజ్ చేసింది అనమాట. అదిగోండి, అది అదే అనమాట. చూసారు కదా, అలాగా కొంచెం గట్టిగా వచ్చిన తర్వాత ఇదిగోండి, ఇది వచ్చేసరికి నెస్కాఫీ చెప్పాను కదా మీకు. నెస్కాఫీ అయితే మరీ ఎక్కువ కదండి, కొంచెం మరీ ఎక్కువ వేసుకున్న సేదు వచ్చేది కదా, కొంచెం అనమాట. చిన్న స్పూన్లో ఇంకా కొంచెం తక్కువ అనమాట. అలా వేసుకున్న తర్వాత కొంచెం హాట్ వాటర్ వేసుకుని మిక్స్ చేసినది అయితే కలుపుకున్నాం, ఎందుకంటే కొంచెం ఫ్లేవర్ కోసం అనమాట. కాఫీ ఫ్లేవర్ వస్తుంది కదా, దానికోసం. ఇక్కడైతే పక్కన వేరే ఫిలిపినీలు ఉన్నారండి, వాళ్ళతో మాట్లాడుకుంటా చేసిందనమాట. ఇది వచ్చేసి అయితేనే కేకు, అందుకని చాలా టైం పట్టింది. ఇదైతే కష్టపడి ఎంతసేపు అయితే కలిపి అంతా చేసిన తర్వాత లాస్ట్లో అయితే ఒక టెస్ట్ జరిగిందనమాట. ఇది వచ్చేసి అయితే వేరుశనగ గుళ్ళు ఉంటాయి కదండి, వేరుశనగ గుళ్ళు అయితే కొంచెం లైట్గా వేపేసి దాన్ని కొంచెం పౌడర్ కింద చేసి అదనమాట. ఇప్పుడైతే ఫైనల్గా అయితే దీంట్లో పెట్టుకోవడానికి, ఈ ఇంట్లో అయితే కేక్ చేసుకునేది అది లేదండి, అందుకని చెప్పేసి అయితే సిమెంట్ది అది తీసుకున్నాము. అది తీసుకుని దాంట్లో వేసిందనమాట. కొంచెం అదైతే బటర్ పేపర్ తెలుసు కదా మీకు, ఇంకా ఆయిల్ ఏమి రాయవసరం లేదు, ఇంకా పేపర్ మీద వేసేస్తే ఇంకా వచ్చేసిద్ది కదా, అందుకని చెప్పేసి ఆ పేపర్ తీసుకున్నాం అనమాట. ఎంతో సర్ప్రైజ్ ఇచ్చేద్దాం అనుకునేసరికి లాస్ట్కి వచ్చేసరికి కేక్ మాడిపోయిందనమాట. మాడిపోవడం అంటే చూద్దరిగండి మీరు కూడా, కానీ బాగానే ఉండండి, టేస్ట్ అయితే బాగుంది, పర్వాలేదు. అంటే కొంచెం మంట ఎక్కువైపోయింది అనమాట, దానికోసం మాడింది అంతే. అంటే మరీ ఎక్కువ కదండి, పైన మాత్రం. వీడియోలో మీరే చూద్దరు. కానీ ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నదైతే చాక్లెట్ ఉంది కదండి, కేక్కి సంబంధించింది. ఇక్కడ వచ్చేసి అయితే మేడం పిలిచిందండి, అందుకని చెప్పేసి నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను, అందుకే ఫోన్ కనిపించట్లేదు. ఇంకా ఆత్మాన పిలుతానే ఉంటారు, ఇంకా ఎంత పని చేసినా కానీ ఆత్మాన పిలుతానే ఉంటారు. వాళ్ళకి ఇంకా నోరు ఇంకా అసలు ఆపే ఉండదండి బాబు, వీళ్ళు ఏంటో ఏం మనసులో కూడా అర్థం కాదు. ఏం చేస్తాం, తప్పదు ఇంకా వెళ్ళేదాకా. ఇవిడైతే కలిపిందండి, కలుపుతానే ఉంది, ఇంకా అవ్వలేదు. ఎందుకంటే ఈరోజు పార్టీ అంటే ఏం కాదులేండి, మామూలుగా ఆ రోజైతే శనివారం అండి, హాలిడే కదా, అందుకని చెప్పేసి అందరూ ఒక చెల్లి ఇంటికి వచ్చారన్నమాట, మొత్తం అందరూ కలిసి. ముగ్గురు అక్క చెల్లెళ్ళు చెప్పాను కదా, ఇద్దరు వచ్చారన్నమాట ఇక్కడికి. వాళ్ళ పిల్లలు, వాళ్ళ కద్దాంలో, వాళ్ళ ఇంట్లో మనుషులు, వాళ్ళందరూ కలిసి వచ్చారనమాట. దానికోసం అని చెప్పేసి ఇదైతే కూతురింట్లో వంటగది తెలుసు కదా మీకు. ఆల్రెడీ ఇక్కడే ఉన్నాను నేను, 5 మంత్స్ అయిపోతుంది నేను ఇక్కడే ఉండి. ఫైనల్గా అయితే ఇంకా కొంతసేపు మాట్లాడుకోవడం అన్నీ అయిపోయిన తర్వాత ఇదైతే తీసుకుని ఇంకా దీంట్లో అయితే వేసుకున్నాం. కానీ ఫ్లేవర్ బాగుంది, కానీ టేస్ట్ కూడా బాగానే ఉందండి, కానీ కొంచెం మాడిపోయింది అంతే. ఎందుకంటే ఓవెన్ వీట్ ఎక్కువైపోయింది, అంటే తక్కువే కదండి, దానికోసం ఇది ఏంటంటే ఇంకో పిలిపిని ఆమె ఏం చేసిందంటే ఓవెన్ ఆన్ చేసేసింది. ఇంకా దాంట్లో పెట్టేదడికి ఇంకా 10 నిమిషాలకి అయిపోయిందండి. 15 నిమిషాలలో పడుతుంది, కానీ 10 నిమిషాలకి అయిపోయింది, ఎందుకంటే మాడిపోయింది. ఇది వచ్చేసి అయితే చాక్లెట్ మామూలుగా పైన డెకరేషన్ కోసం అనమాట. చాక్లెట్స్ ఇదే కదా, ఎందుకంటే మా ఇంట్లో పిల్లలందరూ తింటారండి ఇది ఇష్టంగా, అందుకని చెప్పేసి వాళ్ళ కోసం అని చేసిందనమాట. ఇదైతే ఒక చాక్లెట్ మొత్తం అయితే కొంచెం పొడుము చేసుకొని పైన అయితే వేసుకున్నాం. మన ఇష్టం అండి, మనకు నచ్చింది ఏం వేసుకోవచ్చు. కానీ వీళ్ళకైతే చాక్లెట్ ఇష్టం కాబట్టి, ఇక్కడ వాళ్ళు ఎక్కువ చాక్లెటే తింటారు కదా, చాక్లెట్ ఇష్టం కాబట్టి ఆ టైప్లో అయితే చాక్లెట్ మొత్తం ఒకటే చాక్లెట్ అండి, మొత్తం అది అలా వేసుకున్న తర్వాత ఇందాక చూపించాను కదా నేను, ఈ పల్లీలు ఫ్రై చేసుకున్నాయి, కొంచెం
చిన్న చిన్న ముక్కలు చేసుకుని మిక్సీ పెట్టుకున్నాం. అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం గచ్చా పెట్టుకున్న తర్వాత అవి కూడా పైన వేసుకున్నాం అనమాట. వేసుకున్న తర్వాత ఫైనల్గా అయితే ఇంకా అయిపోయింది. ఓన్లీ పెట్టేసాము. పెట్టినప్పుడైతే వీడియో తీయలేదు. ఇది కొంచెం చూసారు కదా, మాడిపోయింది కొంచెం. అంటే మాడడం అంటే పల్లీలు వేసాం కదండి, పల్లీ అవి వేసాం కదా, అవన్నీ మాడిపోయినాయి అన్నమాట. పైన అవన్నీ తీసేసి మాడిపోయింది మాత్రం తిని అదైతే ఇచ్చేసాం.